నమస్తే మూర్తినాయుడు గారు, ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మార్కెట్లు దూసుకెళ్ళాలి, అందరికీ అందరికీ లాభాలు పంచిపెట్టాలని కోరుకుంటూ మనం స్టార్ట్ చేద్దాం. అండ్ నిజం కూడా అదే, నిన్న ఆటోమొబైల్ షేర్ల కిక్కుతోటి సూచీల రైడ్ గరిష్టాలకి చేరుకుంది. అలాగే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నిన్న రై అని దూసుకుపోవటం కొత్త సంవత్సరంలో మంచి ఇండికేషన్గానే చూడాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి చాలా ప్రొయాక్టివ్ సిగ్నల్స్ అందటం, Q4 ఫలితాల సీజన్ మొదలవటం, బిజినెస్ గ్రోత్ స్టోరీలు లాంటివి మొత్తం ఇన్వెస్టర్స్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసం నింపాయి. అవునంటారా? ఎస్ సార్. ముందుగా మీకు అదేవిధంగా 99 ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం మీరు అన్నట్టుగా దీంట్లో మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో, అదేవిధంగా చేదు, అదేవిధంగా తీపి, వగరు, పులుపు అన్నిటితో మిక్స్ అయ్యి మన జీవితం ఎలా ఉంటుందో మార్కెట్ కూడా అలా ఉండి ఆఖరికి కొంచెం చేదు తగ్గి వగరున్నా పర్లేదు, చేదు మాత్రం తగ్గాలని కోరుకుందామండి. యాక్చువల్ గా మార్కెట్ లోను అప్ అండ్ డౌన్స్ అన్నాయి సంకేతంగా మనం తీసుకోవచ్చు. మనం నిన్న చెప్పుకున్న ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా ఉండే అవకాశం ఉందని చెప్పుకున్నాం. అదేవిధంగా పాజిటివ్ సంకేతాలు ఏమైనా కాకుండా నిన్న మనం ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది, మెటల్ అండ్ ఆటోమొబైల్ సెక్టర్ అన్నది, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ టేక్ ఆఫ్ తీసుకుంది. ఈ రోజు కూడా ఏదైతే నిన్నటి రోజున ఐషర్ మోటార్స్, మారుతి, అదేవిధంగా టాటా మోటార్స్ గత నెల 2 నెలలుగా మనం ఇవన్నీ కూడా చెప్తానే ఉన్నాం. మార్కెట్ వీటిలో ఒక పాజిటివ్నెస్ కనబడుతుందని. అదేవిధంగా నిన్నటి రోజున కూడా ఐషర్ మోటార్స్ మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. అదేవిధంగా మారుతి మనం 10,000 రూపాయల దగ్గర నుంచి 10,200, 10,300 దగ్గర నుంచి మనం బై చేయమని చెప్తున్నాము. అదేవిధంగా 12,800, 12,900తో రన్ అవుతున్నది. ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ టు 13,000 రూపీస్. అదేవిధంగా టాటా మోటార్స్ కూడా మార్కెట్లో కొంచెం స్తబ్దత దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ముందుకెళ్తుంది. ఈ ఆటోమొబైల్ రంగంలోనే కాకుండా ఈ రోజున మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే ఉందో మనకి ఒక గ్యాప్ అప్ లో ఓపెన్ అయినప్పుడు కూడా 22,800 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్ ట్రేడ్ తీసుకునే అవకాశం ఉందని చెప్పాం నిన్నటి రోజున కూడా. ఏదైతే ఈ రోజున మనకి 22,830 పైన సస్టైన్ అవడం కొంచెం కష్టమైన పనిగానే కనిపిస్తుంది. కానీ ఒక సెకండ్ హాఫ్ లో ఒక 10:30 దాటితే తప్ప మనం చెప్పలేము. ఒకవేళ మార్కెట్లో కొంచెం పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు 800, 820 దగ్గర తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ మార్కెట్లో ఒక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3 days గా మార్కెట్ ఒకే పాజిటివ్గా ఉంది కాబట్టి, అంటే ఇది కరెక్షన్ అన్నట్టు కాకుండా జస్ట్ ఒక రిట్రెస్మెంట్ గానే మనం భావించే మార్కెట్లో ఈ రోజున సెకండ్ హాఫ్ లో కొంచెం కాషియస్ గా ఉండవలసిన అవసరం అయితే ఏదైతే ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 48,900 అని 49,000 దశగా వెళ్ళవలసింది అక్కడ 48,850 దగ్గర నుంచే మనకి మార్కెట్ స్టేబుల్ గా కనిపిస్తుంది. అక్కడ 8,850 ఆర్ 900 బ్రేక్ అవుతే ఇక్కడ నిఫ్టీ కూడా 22,820, 830 బ్రేక్ అవుతే మార్కెట్లో ఏదైనా పాజిటివ్నెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ రోజున కొంచెం మార్కెట్లో ఆల్రెడీ ఒక 3 days నుంచి మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ నడిచింది కాబట్టి ఒక జస్ట్ ఇక్కడ కొంచెం మార్కెట్లో నిన్నటి రోజున ఏదైతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక డౌజీలో పడింది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైనా కొంచెం కరెక్షన్ తీసుకునే అవకాశము, లేకపోతే ఈ రోజన్నా సరే సెకండ్ హాఫ్ లో కొంచెం మైనస్ లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా మెయిన్ సెక్టార్ వైజ్ చూసుకుని స్టాక్స్ లో కూడా ఏ సెక్టార్ లో ఏ స్టాక్స్ లో పెడుతున్నారో చూసుకుని దానికి తగ్గట్టుగా మనకి మార్కెట్ లో ముందుకెళ్ళవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అంటే సెక్టర్ వైజ్ గురించి మనం అనుకున్నాం. ఎలాగూ ఆటోమొబైల్ నిన్న గుడ్ ఇండికేషన్ ఇచ్చా. ఈ రోజు ఎలా ఉండబోతుంది ఆటోమొబైల్ సెక్టర్? ఈ ఆటోమొబైల్ ఈ రోజు కూడా బాగానే ఉన్నది. ఆటోమొబైల్ సెక్టర్, ఆటోమొబైల్ ఎస్పెషల్లీ మనకి ఏదైతే 2 వీలర్లో హీరో మోటార్స్, అదేవిధంగా టాటా మోటార్స్, మామూలుగా బజాజ్, అదే ఇవన్నీ కూడా మార్కెట్లో కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ ఆటోమొబైల్లో M&M కూడా లాస్ట్ 6 days నుంచి, ఒక లాస్ట్ 2 weeks నుంచి కూడా M&M కూడా చెప్తున్నాము. అంతకుముందు మన బజాజ్ ఆటో కూడా టేక్ ఆఫ్ తీసుకుందని చెప్పాము. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ లో ప్రజెంట్ అయితే బాగానే ఉంది. కానీ ఈ రోజు ఎస్పెషల్లీ మనకి గేమ్ చేంజింగ్ పాయింట్ ఏంటంటే కొంచెం ఐటీ సెక్టర్ కొంచెం పాజిటివ్ గా కనిపిస్తుంది. ఐటీ సెక్టర్ లో కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ ఐటీ దాంట్లో ఉన్నటువంటి స్టాక్స్ లో కూడా మనకి మంచి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్ గా మనకి ఏదైతే మనకి ఇప్పుడు ఐటీ దానికి సంబంధించినటువంటి స్టాక్స్ లో చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఇన్ఫోసిస్ కానీ మార్కెట్ లో మనకి టేక్ ఆఫ్ తీసుకున్న TCS కానీ ఇవన్నీ కూడా సెక్టార్ లో చూసుకున్నట్టయితే ఐటీ దానికి సంబంధించిన దాంట్లో మనకు కొంచెం పాజిటివ్నెస్ కనిపిస్తుంది. కాబట్టి ఆ స్టాక్స్ లో కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంటే ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ విధంగా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ దానికి సంబంధించింది కూడా ఏదైతే ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో ఈ రోజు ఇన్ఫోసిస్ కొంచెం లీడ్ తీసుకునేటట్టుగా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ గత 2 నెలలుగా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి 1,500 అండ్ అబోవ్ మార్కెట్ లో ఏదైనా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ లో టేక్ ఆఫ్ అయితే కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విప్రో కూడా ఏదైతే విప్రో
కూడా ఏదైతే లాస్ట్ కొద్దిగా 2 months గా ఇవన్నీ కూడా స్తబ్దంగా ఉన్నాయో మార్కెట్లో కొంచెం టేకప్ తీసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా టెక్ మహేంద్ర ఒకటి మార్కెట్లో కొంచెం పాజిటివ్గా ఈ రోజు నాకు కొంచెం పాజిటివ్గా యాక్ట్ చేస్తుంది. దీనికి తగ్గట్టుగా ఇంకా మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే తప్ప మనకి మార్కెట్లో ఈ ఐటీ సెక్టర్ ఈ రోజు లీడ్ చేస్తుందా, ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా లేదా అన్నది చెప్పలేము. ఎందుకంటే మార్కెట్లో ఐటీ లీడ్లో ఉన్నప్పుడు కూడా స్లైట్లీ బులిష్లోనే ఉన్నది అంతే కూడాను. అదేవిధంగా ఆటోమొబైల్ కూడా ఆల్రెడీ బులిష్ ట్రెండే కంటిన్యూ చేస్తుంది. బ్యాంకింగ్ కూడా చాలా వెరీ స్లైట్లీ బులిష్లో ఉన్నది. కాబట్టి మార్కెట్లో సెకండ్ హాఫ్లో ఇవన్నీ టర్న్ అవుతాయా లేకపోతే దీన్ని కంటిన్యూ చేస్తా అన్నది అయితే మాత్రం మనం ఆచితూ చూడవలసింది. ఎందుకంటే ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ కంప్లీట్గా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. ఫార్మా, ఎఫ్ఎంసీజీ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఐఓసి, పిఎస్బి, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్మోస్ట్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. కాబట్టి కొంచెం కాషియస్ గానే మనం యాక్ట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఎనర్జీ సెక్టర్ కూడా కంప్లీట్ గా ఏదైతే బీపీసీఎల్ కానీ, రిలయన్స్ కానీ, ఐఓసి కానీ, ఎన్టీపీసీ కానీ, పవర్ గ్రిడ్ కానీ మేజర్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్నాయి. ప్లస్ ఏదైనా ప్లస్ లో ఉంటే అన్ని కూడా వెరీ క్లోజ్ టు మైనస్ అన్నట్టుగా జస్ట్ ఫర్ ఇండస్ట్రియల్ పాయింట్ లో కనిపిస్తుంది. కాబట్టి కొంచెం కాషియస్ గానే మార్కెట్ కొంచెం డ్రైవ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనకి ఇది ఇక్కడ ఖచ్చితంగా మనం ఆచితూచి మనం అడిగవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఏదైతే ఒక ఫైనాన్స్ సెక్టార్, రియాలిటీ సెక్టార్ కొంచెం స్పీడ్ గా ఉన్నాయి. కానీ రియాలిటీ సెక్టార్ గత కొద్ది రోజులుగా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉండటం వల్ల కొంచెం రిట్రెస్మెంట్ కింద భావించవచ్చు. కానీ ఏదైతే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఫార్మా, అదేవిధంగా ఎనర్జీ సెక్టార్ ఇవన్నీ కూడా మార్కెట్లో అంతా డౌన్ ట్రెండ్ ఉంది ఎఫ్ఎంసీజీతో పాటుగా. కాబట్టి మార్కెట్లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఏదైనా ఉన్నదేమో అని ఒక రాంగ్ ఇండికేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే నిఫ్టీ 820 ఆర్ 830 బ్రేక్ అవునంత వరకు కూడా 22,830 బ్రేక్ అవునంత వరకు, బ్యాంక్ నిఫ్టీ 48,900 బ్రేక్ అవునంత వరకు కూడా ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగానే మార్కెట్లో మనకు ఒక ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. సో అది చూసామండి. ఇక ఎఫ్ఎంసీజీ ఎలా ఉండబోతుందండి ఈరోజు? యా, ఎఫ్ఎంసీజీ ఓవరాల్ గా మార్కెట్ లో అయితే కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ ఉంది. ఎఫ్ఎంసీజీ ఏదైతే మనకి బ్రిటానియా కానీ, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కానీ, టాటా కన్స్యూమర్ కానీ, మ్యారికో కానీ, కాల్గేట్ పామోలిన్ కానీ ఆల్మోస్ట్ అన్ని కూడా మైనస్ లో ఉన్నాయి. జస్ట్ ఏదైనా డాబర్ లాంటిది లేకపోతే నెస్లే ఇండియా లాంటిది ఏదైనా స్లైట్లీ పాజిటివ్ ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా మాత్రం మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా బయింగ్ సెల్లింగ్ సైడ్ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లో ఇండెక్స్ కూడా కొంచెం మార్కెట్లో ఏదైనా కొంచెం సూచి కొంచెం డౌన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎఫ్ఎంసీజీ అయిపోయింది. ఇన్ఫ్రా సెక్టర్ అండి? యా, ఏదైతే ఇన్ఫ్రా అండ్ స్టీల్ దీనికి సంబంధించిన సెక్టర్ కూడా అంటే ఇన్బ్యాలెన్స్డ్ గా డెసిషన్ తీసుకోలేని విధంగా ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది. ఏదైతే మనకి జిందాల్ స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, అదాని ఎంటర్ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా మైనస్లో ఉన్నాయి. కొంచెం స్లైట్లీ ఏదైతే టాటా స్టీల్ కానీ, హిండాల్కో కానీ నార్మల్ న్యూట్రల్ గా ఉన్నాయి. అది మార్కెట్ యొక్క డైరెక్షన్ బట్టి మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. మార్కెట్ ఒక పాజిటివ్ గా ఉంటే కొంచెం టేకప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇవన్నీ కూడా సెల్లింగ్ లో ఉన్నాయి. కాబట్టి మార్కెట్ రిమైనింగ్ సెక్టర్స్ కూడా సెల్లింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఏదైనా డౌన్ ట్రెండ్కి వస్తే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ జిందాల్ స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ మేజర్ గా కరెక్షన్ గురవడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇన్ఫ్రాలో. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి మనం ఐటీ సెక్టర్ గురించి కూడా చెప్పారు. ఈరోజు బాగానే ఉందన్నారు. యా, ఐటీ సెక్టర్ కూడా మాత్రం కొంచెం పాజిటివ్ గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ లో హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, అది ఎస్బీఐ కార్డు, ఐసిఐసిఐ బ్యాంకు ఇలాంటివన్నీ కూడా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా కొంచెం స్లైట్లీ పాజిటివ్ గానే ఉన్నాయి. కాకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం టోటల్లీ డౌన్ ట్రెండ్ ఉండటం వల్ల మనకు ఒక ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఇట్స్ గోయింగ్ టు కరెక్షన్. మార్కెట్ లో కొంచెం ఏదైతే గత 3-4 days గా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా మనకు ఒక మళ్ళీ కోలుకోవటానికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మళ్ళీ కోలుకోవటానికి హౌ మచ్ టైం అండి? యా, అంటే యాక్చువల్గా అయితే మార్కెట్ ఎంతో ఓవర్ బాట్ పొజిషన్ లో ఉందని చెప్పుకోవచ్చు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడాను. కాకపోతే ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇండెక్స్ ఏదైనా కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రోల్ ప్లే చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకనే మనకి నిఫ్టీ ఏదైతే 22,830 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి తప్ప అదర్వైజ్ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం 48,900 పైన సస్టైన్ అవుతేనే మార్కెట్ లో కొంచెం అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్ లో సెకండ్ హాఫ్ లో కొంచెం కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఆ ఇంప్లిమెంటేషన్ తగ్గట్టుగా మనం యాక్ట్ చేసినట్టయితే దాంట్లో మనకి పల్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసి తీసుకోగలుగుతాము. నిఫ్టీ 50 స్టాక్స్ లోను
30 స్టాక్స్ ప్లస్లో ఉన్నాయి, 31 స్టాక్స్ ప్లస్లో ఉన్నాయి, 19 స్టాక్స్ మైనస్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మార్కెట్లో చాలా తక్కువ వేరియేషన్ ఉంది కాబట్టి మార్కెట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్కి స్కోప్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇది టెక్నాలజీ స్టాక్స్ అయితే హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫోసిస్ రెండు కూడా కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఒక నెల రోజులుగా మార్కెట్లో ఏదైతే హెచ్సిఎల్ టెక్నాలజీస్ కూడా డౌన్ ట్రెండ్లోనే పార్టిసిపేట్ చేసింది. ఏదైతే 1700 దగ్గర నుంచి కూడా డౌన్ ట్రెండ్ పార్టిసిపేట్ చేస్తూ 1550 దగ్గర నుంచి మళ్ళీ టేకప్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు ఇంట్రాడేలో బెట్ చేసుకున్న వాళ్ళకైతే ఇక్కడైతే మంచి స్కోప్ అయితే కనిపించింది. దీంట్లోనూ ఏదైతే 1550 పై నుంచి మార్కెట్లో ఏదైతే ఉందో అక్కడ నుంచి మార్కెట్లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఎల్టీఐఎం కూడా మార్కెట్లో ఏదైతే ఈ రోజున పాజిటివ్నెస్ ఏదైతే 4900 పై నుంచి మార్కెట్ అయితే టేకప్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇన్ఫోసిస్, ఎల్టీఐఎం, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక ఐటీ సెక్టర్ దానికి సంబంధించి పాజిటివ్ గానే కనిపిస్తుంది. ఆటోమొబైల్ రంగానికి వచ్చినప్పటికి హీరో మోటార్స్ ఒకటి, అదేవిధంగా హీరో మోటార్స్ తో పాటుగా టాటా మోటార్స్ వెరీ స్లైట్లీ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ టేకప్ తీసుకోవడానికి టాటా మోటార్స్ ట్రై చేస్తుంది. హీరో మోటార్స్ అయితే ఓవరాల్ గా అయితే మార్కెట్ లో ఏదైతే 4600 పై నుంచి కూడా మార్కెట్ లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే ఉంది. రైట్ అండి. ఇవాళ రికమెండేషన్స్లోకి వచ్చేప్పటికీ లారస్ ల్యాబ్స్, గెయిల్, ఐజీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ చెప్పి ముందుగా లారస్ అండి. లారస్ అయితే గడిచిన 1.5 monthsగా యు బీన్ అడ్వకేటింగ్. లారస్ కూడా మనం ఏదైతే మనకి ఇక్కడ 400 అబోవ్ దగ్గర నుంచి మనం చెప్తా ఉన్నాము. ఈ రోజున 460 రూపీస్ వరకు కూడా ఉంది. అట్ ద సేమ్ టైం మార్కెట్లో మళ్ళీ టేక్-ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంట్రాడేలో కూడా మార్కెట్లో ఇక్కడ నుంచి ఏదైతే మనకి ఒక రిట్రేస్మెంట్ తీసుకుని మళ్ళీ టేక్-ఆఫ్ తీసుకుంటుందో 460 దగ్గర నుంచి 460 అబోవ్ మళ్ళీ మార్కెట్లో ఇక్కడ నుంచి ఒక 10 to 20 పాయింట్స్ మనకి మార్కెట్లో అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మీరు చెప్పారు. ఇప్పుడు గెయిల్ కూడా మార్కెట్లో ఏదైతే ఈ రోజున 202 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్లో టేక్-ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఆల్రెడీ మనం ఇది యాక్చువల్గా మనకి లాస్ట్ 2 weeks బ్యాక్ మనం దీన్ని అడ్వకేట్ చేయడం జరిగింది. 180 పైన మార్కెట్లో సస్టైన్ అవుతే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది. ఈ రోజున 202, 204 ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో ఇది కూడా మార్కెట్లో టేక్-ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్. ఒక కాలర్ పుల్లారావు గారు హైదరాబాద్ నుంచి మాట్లాడాలనుకుంటున్నారు మీతోటి. పుల్లారావు గారు మాట్లాడండి. పుల్లారావు గారు, హలో పుల్లారావు గారు వినిపిస్తుందా? హలో, కాల్ కట్ అయినట్టుందండి. సో వినిపిస్తుందా పుల్లారావు గారు? వినిపిస్తుందండి. మాట్లాడండి. సార్, ఆర్టీఎన్ పవర్ 12:30కి వచ్చినప్పుడు డౌన్ అయినప్పుడు 1150 మీద తీసుకున్నా. ఏంటండి అది? ఆర్టీఎన్ పవర్, రతన్ ఇండియా పవర్. ఆర్టీఎన్ పవర్ ఓకే. 1150 మీద తీసుకున్నా. ఇప్పుడు 9 మీద ఉంది. ఓకే, మళ్ళీ 9 రూపీస్ ఉంది. 9 రూపీస్ ఉంది సార్. ఓకే. అంటే నా అడ్వైజ్ అయితే ఎలాంటి స్టాక్స్ లోకి మీరు ఎంటర్ అవ్వద్దు. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉన్నప్పుడు కూడాను ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి రండి. ఇలాంటి పెరిగినప్పుడు పెరుగుతుంది, మళ్ళీ కరెక్షన్ జరిగినప్పుడు కూడా కరెక్షన్ జరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి వాటిలో మీరు పెద్దగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వచ్చేది సార్. టాటా మోటార్స్, లేకపోతే టాటా స్టీల్, టాటా పవర్, ఇలాంటి స్టాక్స్ లో మీకు టాటా పవర్, లేకపోతే టొరంటో పవర్, టాటా పవర్ ఉన్నది, పవర్ గ్రిడ్ ఉన్నది, కోల్ ఇండియా ఉన్నది, అదే సెక్టర్ దానికి సంబంధించిన అలాంటి వాటిలోకి వచ్చేది సార్. ఇలాంటి వాటిలో మనం టెక్నికల్ గా అంటే ఏం చెప్పినా సరే ఇది దీంట్లో పెద్దగా అంత మనకి స్కోప్ అయితే కనిపించదు. ఇలాంటి వాటిలో కన్నా మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో పెట్టుకోవడం బెటర్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. తర్వాత గెయిల్ చెప్తున్నారు సార్ మీరు. గెయిల్ ఆల్రెడీ మనకి ఏదైతే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనకి మన లాస్ట్ ఒక 180 దగ్గర నుంచి కూడా బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా మనం చెప్తున్నాం. ఇది కూడా సుమారుగా 1,35,000 కోట్లు ఉన్నటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ అనేది ఉన్నటువంటి ఒక మంచి కంపెనీ. ఇది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అయితే 89% సిఏజిఆర్ ఇచ్చిందండి. మామూలుగా అయితే 30% సిఏజిఆర్ మనకి ఎవ్రీ ఇయర్ లాస్ట్ 3 years నుంచి కూడా ఇస్తుంది. ఇలాంటి స్టాక్స్ లో కూడా ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్ ఉన్నది. ఇందాక ఆయన అడిగినటువంటి చిన్న స్టాక్స్ లో పెట్టుకోవడం కన్నా ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే మీకు వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. చిన్న స్టాక్స్ లో మరి ఎందుకు చెప్తా ఉంటే అలాంటి వాటి క్యాపిటలైజేషన్ ఉండదు, ప్లస్ వాటికి మార్కెట్లో యాక్చువల్గా చాలా చిన్న కంపెనీ, అంత పెద్ద గ్రోత్ ఉండే అవకాశం ఉండదు, వాల్యూమ్ ఉండదు దాంట్లోనూ. కానీ దాంట్లో ఏంటంటే చిన్న ప్రైస్ తక్కువగా ఉంది కదా అని పెన్నీ స్టాక్స్ మీద అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి వాటిలో కన్నా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వస్తే, ఎందుకంటే ఇది బిలో 10 రూపీస్ స్టాక్స్ కంటే ఉన్నాయి, బిలో 100 రూపీస్ స్టాక్స్ కూడా మనం పెద్దగా సజెస్ట్ చేయము.
ఎందుకంటే మార్కెట్ క్యాపిటలేషన్ కూడా మనకి 10,000 క్రోర్స్ అబౌవ్ ఉంటే తప్ప ఇవన్నీ కూడా 1,000 క్రోర్స్ 2,000 క్రోర్స్ అంటే కంపెనీస్ మిడ్ క్యాప్ లో కూడా స్మాల్ క్యాప్ లో కూడా పెట్టుకోవచ్చు, కానీ దాని మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటే తప్ప అలాంటి వాటిలో మనం పెద్దగా సజెస్ట్ చేయలేము. కాబట్టి మన అడ్వైజ్ ఏంటంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇప్పుడు గెయిల్ లాంటిది ఉంది, 1,35,000 కోట్లు కంపెనీది. ప్రైస్ కూడా మనకి 180 దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తున్నాం. ఈ రోజు 200 రూపీస్ నడుస్తుంది. ఇక్కడ నుంచి కూడా మనకి 220, 230 వరకు కూడా వెరీ షార్ట్లీ వెళ్ళడానికి, అంటే ఒక 20% ఇంకా మార్కెట్ లో స్కోప్ ఉంది, మార్కెట్ లో పెరగడానికి. ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. సో గెయిల్కి సంబంధించిన తర్వాత ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అండి. యా, ఐజీఎల్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ మనం ఇది ఆల్రెడీ ఏదైతే 425 రూపీస్ దగ్గర నుంచి కూడా లాస్ట్ వీకే మనం సజెస్ట్ చేసాం. ఇది మార్కెట్ లోను ఇది ఏదైతే మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ నుంచి 400 రూపాయల దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుని ఇప్పుడు 460 దగ్గర బ్రేక్అవుట్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇది ఒక్కొక్క మార్కెట్ లో ఇంకొక 2 బ్రేక్స్ ఉన్నాయి. 510 దగ్గర కానీ మళ్ళీ మార్కెట్ లో దగ్గర సస్టైన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే ఇది 575 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఒక 25%, 30% పెరగడానికి మంచి స్కోప్ అనేటువంటి స్టాక్ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్. రైట్. తర్వాత వచ్చేప్పటికి శ్రీరామ్ ఫైనాన్స్ అండి. యా, శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చేటప్పటికి మనం గత అక్టోబర్ నవంబర్ లో కూడా మనకి ఏదైతే 1,850 అండ్ 1,900 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే మనం దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది. 2,500 రూపీస్ సో ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుంది. 2,550 పైన మార్కెట్ లో ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా మనకి మార్కెట్ లో టేకప్ తీసుకుంటే మనకి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ లో మనకి మంచి అంటే గ్రోత్ అయితే మనకి బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిలో తీసుకోవడానికి మనకి మంచి స్కోప్ అయితే ఉంది. రైట్. తర్వాత ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. ఎస్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మనకి యాక్చువల్గా ఒక 58,000 క్రోర్స్ తోటి మనకి మంచి క్యాపిటలైజేషన్ తో ఉన్నటువంటి కంపెనీస్ అనేది. లాస్ట్ ఇయర్ అయితే మనకి ఒక 53% మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 3 years నుంచి చూసుకున్నా సరే 15%కి ఎక్కడ తగ్గకుండా ముందుకు వెళ్తున్నదండి. కాకపోతే ఏదైతే చిన్న కరెక్షన్ ఏదైతే 90 రూపీస్ దగ్గర నుంచి కరెక్షన్ జరిగి 70 రూపీస్ దగ్గర వరకు వచ్చి ఇక్కడ నుంచి మనకి టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మనం లాస్ట్ వీక్ 77 రూపీస్ దగ్గర రికమెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అబౌవ్ 77 అంటే 80 రూపీస్ పై ఉన్నది. 80 రూపీస్ దగ్గర నుంచి కూడా తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ గా 95 రూపీస్ వరకు వెళ్ళడానికి కొంచెం అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ లో కొంచెం కరెక్షన్ జరిగింది కాబట్టి మనకి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనకి మళ్ళీ ఏదైతే 77, 75 దగ్గర నుంచి మళ్ళీ మనం హోల్డ్ చేయించి స్టాక్ ని ఇది మళ్ళీ ఈసారి మళ్ళీ బ్రేక్అవుట్ వస్తే 105 అండ్ 115 వరకు వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 30 to 40% పెరగడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. 30 to 40% అంటే ఇట్స్ ఎ గుడ్ సైన్ కదండి. యా, యాక్చువల్ గా మనకి చూసుకుంటే లాస్ట్ ఏప్రిల్ లో మనకి ఇది 50 రూపాయలు ఉన్న స్టాక్ ఇది మనకి 95 రూపీస్ వరకు కూడా ఆల్మోస్ట్ డబుల్ అయినటువంటి స్టాక్ ఇది. మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అవుతున్న టైం ఇది 75 రూపీస్ దగ్గర నుంచి. అట్ ద సేమ్ టైం మనకి 77 అండ్ 75 మధ్యలో మనం తీసుకున్నట్టయితే ఒక 5 రూపాయలు 2 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే డిమాండ్ జోన్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ జోన్ దగ్గర నుంచి 75 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ సప్లై జోన్ మళ్ళీ 101, 102 వరకు ఉన్నది. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ఇంకొక 10 రూపాయలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ట్రాడినరీగా ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సార్ కాలర్స్ నుంచి ఒక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. హీరో మోటార్స్ గురించి, అలాగే అపోలో హాస్పిటల్స్ అండ్ ఎస్సీఎల్ టెక్నాలజీస్. యా, హీరో మోటార్స్ మనం ఏదైతే లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తామో ఏదైతే 3,100 అండ్ 3,200 దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చింది 3,000 దగ్గర నుంచి హీరో మోటార్స్. అక్కడ నుంచి మనకి లాస్ట్ 3 months అండ్ 4 months గా మనకి 4,750 వరకు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళిందండి. దీంట్లో మనకి ఆటోమొబైల్ రంగం, అందులో 2 wheelers లోనే మంచి పొటెన్షియాలిటీ ఉన్న రంగం అండి. కాకపోతే మార్చి నెల అంతా కూడా బాగా స్తబ్దంగా ఉండటం వల్ల మార్కెట్ లో దీంట్లో పెద్దగా మూవ్మెంట్ అయితే రాలేదు. ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ వచ్చింది. ఎక్కడైతే మనకి డిమాండ్ జోన్ ఏదైతే 4,500 దగ్గర మంచి డిమాండ్ ఏర్పడింది, అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ 5,500, 5,800 వరకు కూడా మార్కెట్ లో మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. హీరో హోండా దాంట్లో మీరు సిప్ మోడల్ లో పెట్టుకున్నా, లంసమ్ అమౌంట్ పెట్టుకున్నా సరే మీ ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి డోకా కూడా లేదు. లంసమ్ కూడా ఇబ్బంది లేదు. లంసమ్ కూడా పెట్టుకోవచ్చండి, ఇందులో ఇబ్బంది లేదు ఆటోమొబైల్ దాంట్లో. ఓకే. అంటే అపోలో హాస్పిటల్ అయితే మనకి ఏదైతే మనకి లాస్ట్ నవంబర్ 5,200 రూపీస్ మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇంప్లిమెంటేషన్ దగ్గర వెళ్ళిన తర్వాత 6,750 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి ఒక మార్చి నెలలోనూ లేకపోతే ఫిబ్రవరి ఎండింగ్ లోనూ కరెక్షన్ అయితే జరిగి ఇక్కడ 6,000 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇది 6,000 నుంచి మళ్ళీ 6,300 వరకు వచ్చింది. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ అయి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. మళ్ళీ ఇక్కడ డిమాండ్ జోన్ నుంచి మళ్ళీ సప్లై జోన్ 6,800, 6,900 వరకు మార్కెట్ లో వెళ్ళడానికి అయితే స్కోప్ అయితే ఉంది.
ప్రస్తుతానికి అయితే ఫ్రెష్గా ఎంట్రీ అవ్వడానికి అయితే ఇది కరెక్ట్ టైం కాదు. ఆల్రెడీ పొజిషన్స్ ఉంటే యూ ఉంటే కెన్ కనుక హోల్డ్. హోల్డ్ బ్యాక్ చేయొచ్చు. అండ్ సుదర్శన్ గారు సార్ నంద్యాల నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. సుదర్శన్ గారు మాట్లాడండి. హలో చెప్పండి సార్. హలో సార్. చెప్పండి సుదర్శన్ గారు చెప్పండి. సార్ షార్ట్ టర్మ్ కోసం ఏదన్నా సార్ చెప్పండి సార్. అది షార్ట్ టర్మ్ కోసం. అవును సార్. షార్ట్ టర్మ్ కోసం అయితే బ్యాంకింగ్ లో అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పుడే టేక్ ఆఫ్ తీసుకుందండి. అదేవిధంగా ఆటోమొబైల్ దానికి సంబంధించి అయితే మీరు టాటా మోటార్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు డీమార్ట్ ప్రైస్ తో సంబంధం లేకుండా ఉంటే డీమార్ట్ కూడా మనం తీసుకోవచ్చు. దివిస్ ల్యాబొరేటరీస్ కూడా, ఇవన్నీ కూడా టేక్ ఆఫ్ అయినాయి. ఈ మధ్య కాలంలో టేక్ ఆఫ్ అయినాయి. మార్కెట్ లో కొంచెం బాగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్. 1 week పడుతుంది సార్ అట్లా సార్ సార్ రీచ్ సార్ వాయిస్ క్లియర్ గా లేదు. వాయిస్ బ్రేక్ అవుతుందండి, మళ్ళీ చెప్పండి. రీచ్ కావడానికి టైం ఎంత పడుతుంది సార్ ఈ షార్ట్ టర్మ్? సార్ హలో ఏంటండి దేనికి టైం ఎక్కువ పడుతుంది అంటున్నారు? అదే షార్ట్ టర్మ్ కు రీచ్ కావడానికి రీచ్ కావడానికి మీరు ఒక 3 months డౌన్ లైన్ మీరు పెట్టుకుని తీసుకోండి. నేను చెప్పిన ఈ స్టాక్స్ లో మీకు ఏదైతే డీమార్ట్ కానీ, దివిస్ ల్యాబొరేటరీస్ కానీ, అదేవిధంగా ట్రెంట్ అని ఒక స్టాక్, టాటా మోటార్స్, టాటా వాళ్ళ ట్రెంట్ అని ఒక స్టాక్ ఉంది, అది కూడా టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. అదేవిధంగా మీరు దీంట్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మార్కెట్ లో కొంచెం కరెక్షన్ జరిగి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. ఈ రోజున మనకి ఇంట్రాడే ట్రేడ్ తీసుకునే వాళ్ళకి మనకి ఏదైతే మార్కెట్ లో ఒక మంచి మూవ్మెంట్ ఇచ్చి టేక్ ఆఫ్ తీసుకుంది కాబట్టి 22,800 పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది కాబట్టి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే దానికి మంచి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇంట్రాడే స్టాక్స్ వేసే వాళ్ళు అయితే మాత్రం ఏదైతే ఇప్పుడు హిండాల్కో కూడా మనకి టెక్నికల్ కూడా హిండాల్కో కూడా 575 దగ్గర నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంది. మెటల్ సెక్టర్ కూడా మార్కెట్ లో ఒక మూవ్మెంట్ అయితే ఇచ్చింది. అదేవిధంగా టాటా స్టీల్ కానీ, అదేవిధంగా యూపీఎల్ కానీ, అదే మనకి హీరో మోటార్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇలాంటి స్టాక్స్ లో మనకి మార్కెట్ లో ఈ రోజున అంటే ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ లో కొంచెం మూవ్మెంట్ వచ్చింది. అదేవిధంగా ఐటీ సెక్టర్ తో పాటు ఏదైతే మెటల్ సెక్టర్ లో కూడా మూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఈ రెండాట్లోనూ కూడా మనకి మార్కెట్ ఈ రోజు కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. అంటే ఈ రోజు ఫోకస్ ఐటీ అండ్ మెటల్ మీద పెట్టొచ్చు అంటారా? ఎస్. ఈ రోజున ఫోకస్ అబ్సల్యూట్లీ ఐటీ అండ్ మెటల్స్ మీద పెడితే మనకి ఈ రెండు సెక్టార్లు కూడా అబౌవ్ 1% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తాయి కాబట్టి మెటల్స్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ మనకి హిందుస్థాన్ కాపర్ అండ్ హిందుస్థాన్ జింక్ వీటి మీద మనకి ఎక్కువ ఫోకస్డ్ గా ఉంది. అదేవిధంగా ఇది ఐటీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇన్ఫోసిస్, ఎల్టీఐఎం, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్నాలజీస్ వీటిలో మనకి ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఈ రోజుకి సంబంధించి ఈ ఐటీ అండ్ మెటల్ సెక్టర్స్ మీద ఫోకస్ చేయాలంటున్నారు మూర్తినాయుడు గారు. అండ్ ఓవరాల్గా ఏంటంటే గడిచిన 3 రోజులుగా మార్కెట్ బ్రైట్ ఇండికేషన్స్ ఇస్తుంది కాబట్టి లెట్ us హోప్ ఈరోజు కూడా అటువంటి ఇండికేషన్స్ తోటి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.